ఏపీలో మళ్లీ 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మళ్లీ ఒకటయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ఏపీ నేతల అభిప్రాయాలను ఇప్పటికే సేకరించిన బీజేపీ అధిష్టానం నివేదికను సిద్ధం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుంచింది. త్వరలోనే అంటే సంక్రాంతిలోగా పొత్తులపై పార్లమెంటరీ బోర్డు కీలక ప్రకటన చేయబోతోంది. ఇదే సమయంలో అటు చంద్రబాబు నాయుడు నిన్న బెంగళూరులో డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో జరిగిన భేటీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలోనూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య మళ్లీ పొత్తులకు లైన్ క్లియర్ అవుతోంది. బీజేపీ కూడా తమతో కలిసొచ్చేలా ప్రయత్నిస్తామన్న పవన్ కళ్యాణ్ దాదాపు ఒప్పించారు. ఇప్పటికే 3 పార్టీల మధ్య పొత్తులపై సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. త్వరలోనే ఢిల్లీ వెళ్లి తుదిదశ చర్చలు జరపనున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. టీడీపీ, జనసేన ఎక్కడ పోటీ చేయాలో తమకు స్పష్టత ఉందని, సంక్రాంతి తర్వాత ప్రకటన చేస్తామని ఇప్పటికే టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో సీట్లు సర్దుబాటు తర్వాతే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. స్పష్టత ఉంది. అది పండగ తర్వాత మారుతారని ప్రకటిస్తారని ఇద్దరు చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పండగ తర్వాత చెప్తున్నారు. క్లారిటీ మాకు ఇంటర్నల్గా అయితే ఫుల్ క్లారిటీ ఉంది. అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పొత్తులపై ఇప్పటికే తమ అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలోనూ రాష్ట్రానికి చెందిన మెజారిటీ నాయకులు పొత్తులకు అనుకూలంగా తమ అభిమతం అధిష్టానం ముందుంచారు. ఈ విషయాల్ని నివేదిక రూపంలో సిద్ధం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టేబుల్పై పెట్టారు పార్టీ పెద్దలు. జనసేనతో ప్రస్తుతం పొత్తులో ఉన్నామని, ఇతర నిర్ణయాలు అధిష్టానం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. మేము జనసేనతో పొత్తులో ఉన్నాము, జనసేన కూడా మేము బీజేపీతో పొత్తులో ఉన్నాము అని వారు కూడా చెప్పారు. ఆ పొత్తుతో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ పైన నిర్ణయం మా నాయకత్వం చేస్తాం. పొత్తులకు 3 పార్టీలు సిద్ధమే. కానీ గతంలో ఎందుకు విడిపోయారు? ఇప్పుడు మళ్లీ ఎందుకు కలవాల్సి వస్తుందన్న ప్రశ్నలకు సమాధానం చెబుతాయా? రిపీట్ అవుతున్న పొత్తును ప్రజలు స్వాగతిస్తారా? అంతకుమించి పార్టీలో సీట్ల సర్దుబాట్లలో ఉండే సవాళ్లను అధిగమిస్తారా? డీకే శివకుమార్తో చంద్రబాబు భేటీకి ప్రాధాన్యతుందా?